మనం చూసుకున్నట్లయితే మే 13వ తారీఖు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. గత 5 సంవత్సరాల ప్రభుత్వం చంద్రబాబు చూశారు, మొన్న 5 సంవత్సరాల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. యాజ్ ఏ యూత్గా మీరు ఏమనుకుంటున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? వచ్చే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు? మాకంటే నేను చదువుకోకపోయినా నా తోటలు చదువుకున్న వాళ్ళకైతే ఉద్యోగాలు అంటూ లేవన్న మీరు చూస్తూనే ఉన్నారు. ఒకవేళ ఉండగానే అది వాలంటీర్ ఉద్యోగాలు 5,000 అంటున్నారు. ఇప్పుడున్న ధరలకి ఆ 5,000 రూపాయలు ఎటు సాగుతలేదు. అది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఐటీ కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి కుర్రోళ్ళకి. ఆ ప్రభుత్వం మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే అన్న, ఒక పక్క చూసుకుంటే విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ఇక్కడ ఇండస్ట్రీలు లేక, ఐటీ సెక్టర్ లేక, సాఫ్ట్వేర్ లేక బాధపడుతున్నారు. ఈసారి యూత్ అంతా ఇటువంటి చూపిస్తారు. ఎవరైనా సరే ఇప్పుడు చూసి 5 ఏళ్ళలో చూసాం కాబట్టి ఇది అంతగా లేదు. అంతకుముందు అదే బాగున్నట్టు అనిపిస్తుంది. అందులో వీళ్ళు ఇప్పుడు వచ్చి కూడా ఉద్యోగాలు వేస్తాం, ఐటీ కంపెనీలు వేస్తాం, మీకు మార్పు తీసుకొస్తామని వీళ్ళు చెబుతున్నారు. అది చూస్తారు. ఒక పక్క చూసుకుంటే ఈ నియోజకవర్గంలో ఇద్దరు హేమాహేమీలు ఉండటం జరిగింది. ఒక పక్క యార్లగడ్డ వెంకట్రావు గారు, ఒక పక్క వల్లభనేని వంశీ గారు. సో ఈసారి ఏ గుర్తుకి ఇక్కడ గుర్తుపోతున్నారంట? మా ఊర్లో చూడబోతున్నా ఎక్కువగా టీడీపీ అనేది బాగా తిరుగుతుందని సైకిల్ గుర్తు వచ్చేసి బాగా సైకిల్. ఇప్పుడు బీజేపీ, జనసేన ఈ 3 కూటమిలో ఉన్నాయి కదా, అయ్యే కొంచెం మా ఊర్లో అయితే అయ్యే ఎక్కువ కనపడుతుంది అన్న. వైసీపీ అనేది అడగడం. ఈ ఉమ్మడి పొత్తులో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఎంతవరకు ఏపీ ప్రజలు బిలీవ్ చేశారంట? ఇప్పుడు అంతకుముందు అంటే పవన్ కళ్యాణ్ గారు యువత వరకే ఆదర్శించేవాళ్ళు. ఇప్పుడు కూటమి కలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఆయన్ని ఆదర్శిస్తూ ఉన్నారు. అలా అంటున్నారు. నాకు తెలిసి చూడబోతే ఇంకా టీడీపీ అనేది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో. వైనాట్ 175 అనే నినాదంతో సిద్ధం సభల్లో కూడా ఆయన అదే ప్రకటిస్తున్నారు. ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు రావచ్చు అంట. ఎట్లా రావు కాబట్టి ఏమన్నా చెప్పుకుంటే అలాగన్నా 1 సీటు 2 సీట్లు వస్తాయని అవి చెప్పుకుంటున్నప్పటి నుంచి ఏం లేదు. ఓకే సార్, ఇంకొకసారి ఏపీ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నమ్మే అవకాశం ఉందంటారా? అది ఇంక నమ్ముతాం అనేది అసలు నాకు తెలిసి తర్వాత ఉంటుంది అనేది కూడా నమ్మకాలు తక్కువ. రైట్. చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వచ్చిన జరగబోతాయి. జూన్ 9 గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 5 సంవత్సరాల ప్రభుత్వం ప్రజలు చూసుకుంటారు. ఈసారి కూడా మార్పు కోరుకుంటారంటారు. మార్పు కోరుకుంటున్నారని సర్వేలో చెప్పింది కదండి, చెప్పినాయా? ఇప్పుడు తెలంగాణలో సర్వే చెప్పిన కాంగ్రెస్ అని గ్యారంటీ అయిందా? ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు అది కరెక్టేనని సర్వేలు చెప్పేసింది. 11 సర్వేలు గ్యారంటీ మార్పులు తెలంగాణలో సర్వేలు మొత్తం కూడా చెప్పింది కాంగ్రెస్ వస్తుందని. కాంగ్రెసే వచ్చింది. రేపు మన సర్వేలు చెప్పింది అదే వస్తుంది. దీని తప్పే లేదు. ఈయన చేసింది, ఆయన ఏం చేసింది ప్రజలకు అందరికీ గమనికైపోతుంది. ప్రజలు ఈ డబ్బు ఇచ్చినా ఆ డబ్బు ఇచ్చి సొంత సొమ్ము కాదు, అదే బాగా తెలుసుకోండి. ఈ సొంతం కాదు, వాడి సొంతం కాదు, తీసుకోవాలి. మనకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయాలి అని ప్రతి పేదవాళ్ళు కూడా ఆలోచన విధానంలో ఉన్నారు. ఏమంటారు? ప్రతి పేదవాళ్ళు కూడా ఆలోచన విధానంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరో తెలివితేటలు లేని వాళ్ళు నువ్వు చెప్తే ఓటేస్తే, నేను చెప్తే ఓటేసే వాళ్ళు లేరు. ఎంత పేదవాళ్ళు కూడా ఒక రైతు దగ్గర ఒకప్పుడు 100 మంది ఉండేవాళ్ళు. ఆ 100 మంది ఎడు చెప్తే వేసేవాళ్ళు. ఈనాడు అలాంటి పిచ్చి వేషాలు లేవు. వాళ్ళ దృష్టి ఎవరనేది చెప్పి సర్వే చెప్పేసి కదండి. ఎవరనేది సర్వే చెప్పేసింది, మనం చెప్పేది ఏముంది? ఆ లెక్క ప్రకారంగా మన అనుకున్న ప్రకారంగా వాళ్ళే వస్తారు. ఈసారి యార్లగడ్డే వస్తాడని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ వంశీ గారు అలాగే ఉంటే గ్యారంటీగా గెలిచేవాడు. వంశీ వర్కరే, కాదంటానికి ఏం లేదు. కానీ ఈ మార్పు వంశీ మారటం వల్ల మార్పు పూర్తిగా కనిపిస్తుంది. యార్లగడ్డకి అవకాశం ఉంది అని నా అభిప్రాయం. చూసుకున్నట్లయితే ఈ ఉమ్మడి పొత్తు ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని గెలిపించడానికి మేము అందరూ కలుస్తున్నామని చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఓటు శాతం ఎంతవరకు వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉందంటారు?
చూసుకుంటే ఈయన సింగిల్ మేనిఫెస్టోతో వచ్చారు. విధంగానే ఎలా ఉంది బేరింగ్, ఎలా ఉండొచ్చు? ఈ గ్యారంటీగా మార్పు వస్తుందండి. ఈ 3 పార్టీలు కలిసింది కాబట్టి గ్యారంటీగా మార్పు ఖాయమే. ఎలా సమర్థించేది ఏముందండి? ఇప్పుడు నువ్వు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా దేవుడే ఉన్నాడు అంటున్నావు కదా, ఇక ఆ దేవుడే చూసుకుంటాడు. ఇక ఏమంటారు? మనం దేవుడే భారం వేసావు, చిచ్చినొక్కితే ప్రజల మీద భారం వేసావు, చూద్దాం రేపు అంతే అంటారా? దాన్ని మనం చెప్పాలి. రేపు ఏం జరుగుతుందో మనం ఎవరో చెప్పలేము. సరే సార్, 170 స్థానాలు ఎన్ని రావచ్చు అని మనం ఇలా ఇప్పుడు ఎలా చెప్పగలమండి? విశ్లేషణ అవగాహన మీకు తెలుస్తుందండి, మాకేం తెలుస్తుందండి? మీ విలేకరులు మీకు అర్థం అవుతుంది, కానీ అది మాకు అర్థం కాదు కదండి. మీకు ఎన్నో వస్తే మీకు తెలుసు, క్లియర్గా తెలుసు. నేను చెప్పక్కర్లేదు మీకు. మాతో చెప్పించడానికే మీరు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్